మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రింగ్ రోడ్ వద్ద. చాలా మంది పబ్లిక్ అంతా కూడా ఎవరైతే మూసిరి పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడ రావడంతో పోలీసులు కూడా వారిని అక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు బ్లాక్ అవుతుందన్న ఉద్దేశంతో వారు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా చాలా మంది పబ్లిక్ అక్కడ నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎన్ని మీటర్ల వరకు తీస్తున్నారు అనేటువంటి క్లారిటీ కూడా లేదంటూ కూడా వారు చెప్తున్నారు. చాలా మంది ఎఫ్టీఎల్ పరిధి కాదు, ఒక 50 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్స్ వచ్చాయి. 50-60 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆందోళన దిగుతూ ఒక పర్టికులర్ గా పాయింట్ చెప్పండి, అసలు ఎందుకు తీస్తారనేటువంటి ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఏం చెప్తున్నారో వారి మాటలు కూడా విందాం. గోల్కొండ తహసీల్దార్ పరిధిలో చాలా మంది బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఇల్లులు ఎవరెవరి తీస్తున్నారు, మా ఇల్లులు మాకు పోనివ్వకుండా ఉంచాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమంటే చాలా మంది బాధితులు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఎన్ని మీటర్ల వరకు తీస్తున్నారు? ఇప్పుడు 50 మీటర్లు అని చెప్తారు. 50 మీటర్లు అంటే 150 ఫీట్లు అవుతుంది. అది అయితే ఆ సర్వే అనేది ఇప్పటిది సర్వే కాదు. అది ఆ సర్వే ఎప్పుడు చేసిర్రో ఏమో మాకు కూడా తెలియదు. నేను అనుకుంటా 2015లో చేసిర్రో 2016లో ఏమో చేసిర్రు ఆ సర్వే. అయితే ఆ సర్వే ఏంటంటే ఏదైతే మూసి ఉంది కదా, మూసి సర్వే 150 ఫీట్లు 50 మీటర్లు అంటే మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకున్నారా? యాక్చువల్ మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలి. అది ఎడ్జ్ నుంచి ఎట్లా తీసుకురా అంటే ఇప్పుడు మూసి అటు సైడ్ అది మన ఐదారుగుడ కొత్త రోడ్ ఉంది కదా, అటు 150 మీటర్లు ఇటు 50 మీటర్లు అన్నప్పుడు మూసి మధ్యలోకి వెళ్ళి వాస్తవానికి అయితే మధ్యలోకి వెళ్ళే తీసుకోవాలి కదా. వీళ్ళు ఏం చేసిర్రు, ఒక వాల్ కట్టిర్రు ఆడ. ఇప్పుడు కాదు, ఒక 10 years ముందు వాల్ కట్టిర్రు. ఏంటంటే ఇదంతా మూసికి వస్తుంది, అంతవరకు పరిధి అని కట్టిర్రు. మళ్ళీ కట్టిన వాళ్ళకు అప్పుడు ఐడియాతోనే కడతారు కదా, సర్వే చేసే కడతారు కదా. ఆ వాల్ తర్వాత కూడా కొలిచినా కూడా ఏమవుతుందంటే 50 మీటర్ల దాకా కొలుస్తురు. ఆ వాల్ నుంచి వాల్ తర్వాత 15 ఫీట్లు వదిలేసి మళ్ళీ కొలుస్తురు అనమాట. అయితే వాళ్ళ నుంచి కొలిస్తే ఏమవుతుంది అంటే ఏం పోవు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక సంవత్సరం 2 సంవత్సరాల కట్టుకున్న వాళ్ళు కాదు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు. మాది బాపు నగర్, అంబేద్కర్ నగర్, ఆశ్రమ్ నగర్, డిఫెన్స్ కాలనీ. ఆశ్రమ్ నగర్ లో మెయిన్ లైన్ ఉంటుంది, సీసీ రోడ్. అంత ముందు బస్సులు కూడా తిరిగినాయి, దాంట్లో ఆర్టీసీ బస్సులు అనేది కూడా చెప్తుంటారు. బస్సులు లేవు, అది బస్సులు లేదు, సబ్ రోడ్. అది సబ్ రోడ్, బస్సులు లేవు. అక్కడ కూడా పోతుంది చెప్తున్నారు. లేదు, అంత లేదు. కాకపోతే ఏంటంటే మూసి నేను ఏమంటున్నా, ఒక వాల్ ఉంది కదా, ఆ వాల్ తర్వాత 150 మీటర్ల 150 ఫీట్లు అంటారు కదా, అంత దాకా పోవడం అనేది తప్పు. అది తీయొద్దు అట్లా. ఇంకోటి ల్యాండ్ అంతా పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఎవరు కబ్జా చేసింది కాదు. అది ప్లాటింగ్ చేసి అమ్మిర్రు, రిజిస్ట్రేషన్ అయ్యింది, ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతురు. 40 ఏళ్ళ నుంచి ఉన్నది. కొత్త కన్స్ట్రక్షన్ అయితేనేమో సరే తీస్తే ఓకే. 40 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం చేసిరో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గరీబులు, బ్యాంక్ లోన్లు తీసుకురు. బ్యాంక్ లోన్లు రికవరీ ఎవరు కట్టాలి? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నావు, సరే ఒక ఫ్యామిలీలా ఇప్పుడు ఒక బిల్డింగ్ 50 గజాలు 4 ఫ్లోర్లలో 4 ఫ్యామిలీలు ఉంటాయి, 4 ఫ్యామిలీలకు ఇస్తావా? నువ్వు ఒక సిస్టమ్ చేయాలి. ఏం చేయాలంటే జాగా వాల్యూ ఇస్తా, జాగా 50 గజాలు ఉందనుకో 50కి 50 ఇస్తా, 100కు 100 గజాలు ఇస్తా, మీకు దానికి కాంపోజిషన్ ఇస్తా. అట్లా ప్రతి ఒక్కరికి మున్సిపల్ పర్మిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, నల్ల బిల్ కడుతున్నారు, కరెంట్ బిల్ కడుతున్నారు, ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఇలా సడన్గా ఇంకొకటి ఇప్పుడు ఎట్లయితుందంటే ఎంఆర్ఓ వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఒక మారకు పెడుతున్నారు, ఆర్బీ ఇట్లా అని మారకు పెట్టేస్తారు, 2 రోజుల్లో గుల కొడతాం ఖాళీ అంటే ఎట్లయితుంది? అది అయ్యే విషయం అన్న చెప్పు. 2 రోజులలో అంటే ఎక్కడ పోతారు? ఇక్కడ రెంట్కి తీసుకోవాలన్నా ఏంది అసలు? ఆయనకి వాళ్ళ ఇంటి వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే ఊర్లో ఉంటారు, ఏదో ఉంటారు. ఎట్లయితే 2 రోజులలో గుల కొట్టేస్తాం, 3 రోజులలో గుల కొట్టేస్తాం అంటే ఇట్లా కాదు కదా. నువ్వు మారకు పెట్టిన తర్వాత కొంచెం టైం ఇయ్యి, వాళ్ళ పేపర్లు వెరిఫికేషన్ చేయి, నోటరీ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, ఏముందో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒకవేళ మీ పరిధిలో వస్తే గుల కొట్టవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు జబర్దస్తి 2 రోజుల్లో గుల కొట్టేస్తామంటే కొంతమంది అయితే ముసలి వాళ్ళు వీళ్ళు నిద్ర పోతలేరు,
ఎవరికైనా హార్ట్ అటాక్ రావచ్చు, ఏమన్నా కావచ్చు. ముసలోళ్ళు అయితే ఎంత బాధపడుతారు, ఎంత ఏడుస్తున్నారు అంటే ఇక మేము చెప్పలేము. రాత్రి అంతా నిద్రపోతలేరు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎప్పుడేమవుతుందో అని. ఇంకోటి లా అన్నప్పుడు ఒక లా ఉంటుంది, దాంట్లో ఒక ఆర్డర్ ఒకటి తీసుకురా. ఏంటంటే ఒక అవగాహన తీసుకురా పబ్లిక్లా. ఏమని ఎంఆర్ ఆఫీస్ను జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిచి, చూడమ్మా మీ పరిధి ఇట్లా ఉంది ఈ సంగతి ఉంది, మీరు పోతుంది టైం ఒక 6 నెలలు ఈ సంవత్సరం. ఇప్పట్లోనే డెవలప్ కాదు కదా. నువ్వు పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నావా, కాంప్లెక్స్ కడుతున్నావా, డెవలప్ చేస్తున్నావా, అది మంచిదే. పొల్యూషన్ ఉందంటారు, అప్పుడు పొల్యూషన్ కాదా? అప్పుడు కూడా పొల్యూషన్ అవుతుంది. అయితే బఫర్ జోన్లో ఉన్నాయి, సిటీలో చాలా ఉన్నాయి. ఐమాక్స్ ఉంది, ఇప్పుడు ఐమాక్స్ ఉంది కదా, ఐమాక్స్ బి బఫర్ జోన్లో ఉంది. ప్యారడైజ్ హోటల్ బఫర్ జోన్లో ఉంది, జెల్విఆర్ బఫర్ జోన్లో ఉంది. అయినావా? నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ గుల్లగొట్టు. గరీబులకు పాపం అందరు కష్టం చేసి ఏదో చేసి కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి వచ్చి నువ్వు గుల్లగొట్టేసారి 2 రోజులలో వెళ్ళిపోవాలంటే ఇట్లా పద్ధతి కాదు కదా. అంటే చెప్పండి, మీది ఎక్కడ కాల్? మా ఆశం నగర్. ఎక్కడి వరకు వెళ్తుందంటే అక్కడ ఏమైనా చెప్పారు? మాది మా ఇల్లుకు వచ్చి పెట్టి పోయినారు. ఆర్బిఎస్ అని ఒకసారి రాసిపోయింది. ఇంకా ఏమిటో మూసీ రివర్ నుంచి చాలా దూరం కూడా ఉంది మా ఇల్లు. చాలా దూరం కూడా ఉంటే ఇటు కొలే దిగుతాం, అది చేస్తామంటే అది కాదు కదా. ఇప్పటి నుంచి ఉంటలేం మేము. ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30-40 సంవత్సరం నుంచి ఉంటున్నాం ఆడ. మీకు లీగల్ గా అన్ని పత్రాలు అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉంది, డాక్యుమెంట్స్, ట్యాక్స్ కడుతున్నాం, అంతా కడుతున్నాం అంతా మేము. ఏం లేదని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంతా చూసుకోవచ్చు మా తన. ఇంకా ఏంటిది 10 సంవత్సరం ముంగట కాంగ్రెస్ ఉండే, అప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అప్పుడు చూడలేరా వాళ్ళు కూడా చూడాలి. మీద నుంచి సర్వే చేసుకుంటూ ఇలా దింగుతా అంటే ఎట్లా అయితే చెప్పండి. అది మేము ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని ఎక్కడ వెళ్ళిపోవాలి? ఎక్కడ ఎందుకు తీసుకోవాలి? పాత కాంగ్రెస్ కూడా ఉండే కదా, వాళ్ళు వచ్చి ఏమనలేరు ఇప్పుడు దాకా మాకు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, మళ్ళీ వేరే ప్రభుత్వం కూడా వచ్చింది, ఏమనలే అప్పుడు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గాలి వచ్చి ఇలా దిగుతారండి. 1 ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ వెళ్ళిపోవాలి మేము? కనీసం అది ఏమన్నా తప్పులో ఉంటే మీరు కుల్లగడ్డని వద్దంటే లేను, బఫర్ జోన్లో ఉంటే తీసుకోవండి వద్దంటే లేను. కానీ ఒకసారి వచ్చి మా ముంగట సర్వే చేయాలి కదా, మా ముంగట సర్వే చేసి చూపించాలి. ఇది సెంటర్ నుంచి చేసి ఇది మాకు ఇది ఉన్నది, ఇది వెనక మీది ఇల్లు ఇంత లోపల వచ్చిందని అప్పుడు మేము ఒప్పుకుంటాం. మళ్ళీ ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్పించిండ్రు? మళ్ళీ లైట్ బిల్ ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ అంతా ఎందుకు ట్యాక్స్ ఎందుకు తీసుకుంటుందా? మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది కదా పైసలు మాత్రం, మళ్ళీ ఎందుకు తీసుకుంటుంది? అది తీసుకున్నది మళ్ళీ మాకు రికవరీ చేస్తారా? 40 సంవత్సరాల నుంచి ట్యాక్సీ తీసుకుంటారు, నల్ల బిల్ తీసుకుంటారు, కరెంట్ బిల్ తీసుకుంటారు. మళ్ళీ అమ్మినోనికి సబ్ రిజిస్టర్ కూడా అయితే రిసైన్ చేసిండో వాళ్ళకి నోటీసులు ఉండాలి. ఇదంతా అదే గవర్నమెంట్ ల్యాండ్ చేయొద్దని ఎట్లా చేసిర్రు? మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది. మున్సిపల్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది చెప్పండి? పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, ఎందుకు ఇచ్చిర్రు? मेरा हाशम नगर हनुमान टेम्पल के बाजू में है। आज से 30 इयर्स पहले गवर्नमेंट कुली कुतुब चारबाट डेवलपमेंट ने कॉलम लगाए थे कि आपका हदबंदी यहाँ तक, इसके बाद नहीं आना, हम तोड़ देते बोल के। तो वो हम कॉलम आज तक कायम रखे। कल डिप्टी कलेक्टर साहब आए थे, मैं उनको ले आके मूसा रिवर में बताया, देखो साहब ये कुली कुतुब शाह वाले लगाए से गवर्नमेंट का कलर है, इसको बोलते हो कैमरे में लिए फोटो लेके गए। मैं बताया उनको, देखो साहब ये चीज़ें 30 साल से हम लोग हद में है, अगर हम आगे बढ़े आप तोड़ दो, हम नहीं बोल के नहीं बोल रहे। घर का मार्क कर दिया? हाँ, वही लाइन में आ रहा साहब, वही बेल्ट में आ रहा। आरबी डाले रिवर बेल्ट पहले वही ये गवर्नमेंट लैंड है बोल के रख दिया था, तो हम लोग कहीं को खरीदते थे? तुम मार्किंग नहीं करे, तुम्हारा जगह ही नहीं, हमारे को पता ही नहीं, खरीदने वाला कैसा भी खरीदता, बेच के जाने वाला बेचता। हम आके खरीद लिए, खरीदने के बाद तो हम घर बनाए। जब भी तू बनाने पहले तो ये आना था, या जब से टैक्स आ रहा तुम घर का नंबर तो दिया ना? मैं बोलता हूँ जब भी घर का नंबर भी नहीं देना ना, 1 मिनट साहब, कुछ भी नहीं देना। अच्छा ये रेवेन्यू टैक्स जो रहता ना, नाला टैक्स एक्ट 1963 एक्ट, नाला टैक्स नॉन एग्रीकल्चर टैक्स जिसको बोलते हैं, जो रेवेन्यू डिपार्टमेंट कलेक्टर साहब लेते हैं, पूरा लीगल है। तो हम क्या करें, एक्ट 1992 में गवर्नमेंट को टैक्स बनी है ज़मीन का, नाला टैक्स बोलते हैं जिसको, नॉन एग्रीकल्चर टैक्स बोलते हैं। वो पेमेंट करें हम, वो पेमेंट करने के बाद उसका एक्नॉलेजमेंट भी रखा मैं 92 से। कल आरडीओ साहब को बताया मैं, देखो साहब ये टैक्स बना मैं, कहाँ पर बना? GHMC गन बाउंड्री पे, गवर्नमेंट बैंक में, ट्रेजरी बैंक में बन के चालान वो रसीद आज भी मैं रखा मेरे घर में। कल आरडीओ साहब को बताया ये चीज़ भी गलत है साहब। बोलो सलाम एरिया में आता। हाशम नगर बस क्या बोलेगा? मार्क कर दिया? मार्क कर दे रहे, क्या बोलेगा? आ रहे 2 दिन में आ रहे, मार्क कर दिया ना, खाली कर देना, कहीं भी चल जाना, 2 दिन में आके तोड़ देते। बोल रहे छोटे छोटे बच्चे स्कूल जाने वाले, जॉब आए, कहाँ जाना बोलो हम लोग?
डबल बेडरूम है। डबल बेडरूम का कौन से गांव में देता, वहाँ पे जाके फिर जीना बोलो, कैसा जी सकते हैं आप लोग? यहाँ पे सब जीना यहीं 40 साल 50 साल पुराने घर हैं, आ रहे मार्क करके चल जा रहे कल से। डिमांड करते हैं उसको तहसीलदार का ऑफिस का, क्या डिमांड आपको? क्या डिमांड है भाई, कहीं को तोड़ते भाई, लीगल है ना सब। देखो आप यहाँ मैप में देखो, यहाँ से आ रहे पूरा फॉरेस्ट एरिया, ट्रीज प्लांट्स में से आके यहाँ पे टर्न लेके पूरा जैसे ना घरों पे आ जा रहे हैं। स्ट्रेट लाइन लो ना पूरा, हाँ पूरा रिवर बेड से लियो, स्ट्रेट लाइन लिए तो एक घर भी नहीं जाता, आ रहे खाली मार्क करके चल जा रहे, तोड़ देते बोल दे रहे। घर है वहाँ से रिवर बता रहे हैं। అదే పూర్తిగా వాళ్ళు పెట్టినటువంటి సర్వే అనేది కూడా సరిగా లేదు, పూర్తిగా మా ముందు చేయాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉన్నట్లయితే, గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పరిధిలో కనుక సర్వే ఉన్నట్లయితే మా అంతటా మేమే వెళ్ళిపోతుంది, అది కూడా కొంచెం టైం ఇస్తే. బట్ ఇప్పుడు ఏ రకంగా సర్వే చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదంటే కూడా వారు తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి పూర్తిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లంగరోజ్ పరిధి, గోల్కొండ పరిధిలో కొనసాగుతుంది.